జై శ్రీరామ్. ఈ ఉడకపోతకు బాడీ ఎక్కువ డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి కళ్ళు తిరగడం, ఒళ్ళు తిరగడం లాంటివి చాలా ప్రమాదకరం. మీరు ప్రయాణించే సమయంలో కూడా మీ కళ్ళు తిరిగినట్టు కావడం కానీ, మీ మెదడు ఒకేసారి తలనొప్పి విపరీతంగా లేచి మొద్దుబారిపోయినట్టు కానీ అవుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ ప్రయాణాలు ఎండపూట తగ్గించుకోండి. 3 గంటల నుండి మధ్యాహ్నం సాయంత్రం 7 గంటల వరకు దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలోనే వడదెబ్బ అనేది చాలా తీవ్రంగా తాకుతుంది. ఆ దెబ్బకు మనిషిలోని రక్తం ఉడికెక్కి శరీరం నీరసించి కింద పడిపోతూ ఉంటాడు. కళ్ళు తిరుగుతాయి, ఒళ్ళంతా బయలు కమ్ముతుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు సంభవిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మధ్యాహ్నం 12 తర్వాత తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. 3 తర్వాత మరీ ప్రమాదకరం. ఈ ఉడకపోతకు మన శరీరంలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోయి మన శరీరాన్ని నీరసం చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి పూట ఆహారం తీసుకోండి. ఆహారంలో పెరుగు, చల్ల ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. ఆల్కహాల్ తక్కువ తీసుకుంటే మంచిది. బీరు, బ్రాండీ లాంటివి. అదేవిధంగా టీ కూడా చాలా తక్కువ తాగండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. దోసకాయ లాంటివి తింటే మంచిది. మామిడికాయ లాంటివి తినండి. రోజు భోజనంతో పాటు పెరుగు తీసుకోండి. మామిడి పళ్ళు లాంటివి ఫ్రూట్స్ తీసుకుంటే బాగుంటుంది. ఎక్కువ మధ్యాహ్న సమయంలో 12 తర్వాత బయటకు వెళ్ళకపోవడం చాలా మంచిది. అదేవిధంగా 3 తర్వాత ఇంకా ప్రమాదకరం. 3 నుండి 7 గంటల వరకు సాయంత్రం బయట తిరగకపోతే చాలా బాగుంటుంది. చీకటైన తర్వాత మీరు ఏదైనా కార్యక్రమాలు ఉంటే ముగించుకోండి. ప్రయాణాలు ఉంటే పొద్దున 3ంటికే బయలుదేరండి. మీ ప్రయాణం ఆరోగ్యంగా ఉంటుంది. చల్లబూట మీరు గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మాంసాహారం తగ్గించుకోండి. ఆల్కహాల్ తగ్గించుకోండి. పప్పు దినుసులు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినండి. చల్ల పాలు, మజ్జిగ లాంటివి తీసుకోండి. ఓఆర్ఎస్ పౌడర్, ఓఆర్ఎస్ ద్రావక రూపంలో కానీ తీసుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ ఎండ ఉడకపోత నుండి ఇంతకు మించిన వేరే ఏమీ లేదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకొని ఇంటి వద్దే ఉంటే మరీ మంచిది. ఇట్లు మీ సిటిజన్స్ సీనన్న యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.